అందరికీ నమస్కారం. అన్ని రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటన. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, దేశంలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ నెల 18వ తేదీన మొదలు కాబోతుంది కూడా. అయితే దీని తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఎన్డీఏ కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విస్తృతంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిలో రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ 5 ఏళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించబోతోంది. గతంలో ఈ జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర ఆదేశాలను జారీ చేసినట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి. చూశారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.